హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయ ధైర్య స్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సైదాన్ మేషరాస్యాదిచారీన్ ఏతానాశక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిద ప్రార్థయామః. శ్రీమాత్రే నమః. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెల శరదృతువు ప్రారంభమవుతుంది. శరదృతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు, అంటే మొన్నటిదాకా కూడా వర్ష ఋతువులో భాద్రపద మాసంలో యొక్క గణపతి అర్చన పూజా కార్యక్రమం అయింది. ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన, అమ్మవారికి ఈ నవరాత్రులు శరన్నవరాత్రి దీక్షలు చేపట్టడము, 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చన పూజలు చేసుకోవటము, ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు, అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము, చండీ హోమము, ఇట్లా దుర్గా హోమము, విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇటువంటి శరదృతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా. అందువల్ల ఈ శరదృతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరదృతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ శరదృతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది. ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి, నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి బలంగా ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా అనే విషయము, లగ్న బలము బట్టి ఈ యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క రాశి ఫలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాశులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి. అంటే శని 2.5 సంవత్సరాలకి ఒకసారి, రాహుకేతువులు సంవత్సరంన్నరకు ఒకసారి, గురుడు ప్రతి సంవత్సరం ఒకసారి, ఇట్లా స్థితిగతులను బట్టి ఈ యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ నవగ్రహ మారడాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క రాశులు 12 రాశుల్లో మేషరాశ్యాధిపతి కుజుడు, అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు, మిథున రాశ్యాధిపతి బుధుడు, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, సింహరాశ్యాధిపతి రవి, కన్యా రాశ్యాధిపతి బుధుడు, తులారాశ్యాధిపతి శుక్రుడు, వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు, ధనురాశ్యాధిపతి గురుడు, మకర రాశ్యాధిపతి శని, కుంభరాశ్యాధిపతి శని, మీన రాశ్యాధిపతి గురుడు. అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది,
ఎవరు ఎలాంటి యొక్క పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరం చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతోంది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కన్యారాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది. ఈ కన్యారాశి అధిపతి బుధుడు ద్వితీయంలో సంచారం చేయడం వల్ల, భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో కొంచెం ప్రతికూల పరిస్థితులు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కన్యారాశిలో విశేషంగా కన్యారాశి వారికి చేయు వృత్తి వ్యాపారాలు ఏ రకంగా ఉండబోతాయంటే, ప్రథమార్థంలో అనుకూలత ఉండడం వల్ల ముందులో చక్కగా లాభాలు ఆర్జించడము, తర్వాత సమానంగా వెళ్ళడం అవకాశాలు ఉన్నాయి. అంటే పరిపూర్ణమైన అనుకూలత లేదు, అలాగే పరిపూర్ణమైన ప్రతికూలత కూడా లేదు. వ్యాపారపరంగా విజయకేతనం ఎగరవేయడానికి ప్రథమార్థం అనుకూలంగా ఉంది. ద్వితీయార్థంలో తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే వృత్తి చేసుకునే వారికి వృత్తిపరంగా రాణింపు అనేది ఉంటుంది ఖచ్చితంగా. అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యాధిపతి బుధుడు భాగ్యంలో ఉండడం వల్ల చక్కటి విద్యలు అభ్యసించడము, తద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే ఉద్యోగం చేస్తునే వారికి ప్రమోషన్స్ ద్వారా బదిలీలు అవ్వటము, ఇట్లాంటి అవకాశాలు ఈ యొక్క కన్యారాశిలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. అట్లాగే స్టాక్ మార్కెట్లో నిల్వలు పెట్టినట్టు వారు ముందు ప్రథమార్థంలో చక్కగా స్టాక్స్ పెరుగుతాయి, ద్వితీయార్థంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆచితూచి స్టాక్స్ పెరిగినప్పుడు చక్కగా మీ స్టాక్ వాడుకుని తద్వారా స్టాక్ మార్కెట్లో కూడా విజయకేతనం ఎగరవేయడానికి అవకాశాలు ఉంటాయి. ద్వితీయార్థంలో స్టాక్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త వహించాలి. సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమలో ఈ యొక్క ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి ముందు 15 రోజుల్లో చక్కటి నటనా చాతుర్యంతో ఆకట్టుకోవడం అవకాశాలు ఉంటాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ కూడా ప్రథమార్థంలో అయితే ఖచ్చితంగా అనుకున్న డేట్కి రిలీజ్ అవ్వడము, తద్వారా ఈ యొక్క అభిమానులు మన్ననలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఇంకా మనం చెప్పాలనుకుంటే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ప్రథమార్థంలో అనుకూలతలు, వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడము, తద్వారా ప్రజల మండం ఉంటుంది. ద్వితీయార్థంలో చేద్దామన్నా ఈ గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు చూడవలసి వస్తుంది అన్నమాట కన్యారాశి వారు. అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే క్రయ విక్రయాలు సరిగ్గా జరగకపోవటము, ప్రథమార్థంలో చక్కగా చేయడము, లాభాలు వచ్చినాయి అనేసరికల్లా మరలా 15 రోజులు జతికిలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారు కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలన్నమాట, లేదంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి, తగు జాగ్రత్తలు వహించాలి. ప్రథమార్థం అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ద్వితీయార్థంలో ఈ యొక్క చిన్న చిన్న ఇబ్బందులు పడటము, అలాగే ఈ యొక్క ఎముకలు నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు వహించాలి, తద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. మరి ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ రాశివారు ఏం చేయాలంటే, ఈ యొక్క రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల వీళ్ళకు ప్రథమార్థం అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని నిత్యము పారాయణ చేయడం ద్వారా గ్రహానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విష్ణుమూర్తికి తులసి అర్చన చేయడం ద్వారా గ్రహానుకూలత వచ్చి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. చూశారు కదండి కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చక్కగా చెప్పడం జరిగింది. చక్కటి రెమెడీతో మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రెమెడీ పాటించి గ్రహానుకూలత చేకూర్చుకుంటారని, మీ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. మీకు జ్యోతిష్యంలో జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వాటికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది. మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా, దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. వివాహంలోకి ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది. అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది.
ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉండదనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అట్లా ప్రతి విషయంలో వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ ఉద్యోగ అలాగే నరదృష్టి నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ పరిష్కారం మీకు చేయడం ద్వారా దైవ బలం, ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మన వెంట ఉంటాయి. అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. కాబట్టి నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.